కరికి లంఘించు సింహము కరణి మెరసి నేడు భీష్ముని జంపుతు నిన్నుగాదు విడువు మర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి దెరలి చెనుదెంచు దేవుండు దిక్కు నాకు. కాలగమనంలో చైత్రమాసాన్ని పూర్తి చేసుకుని క్రోధినామ సంవత్సరపు ప్రథమ మాసం ఈ చైత్రమాసాన్ని పూర్తి చేసుకుని రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసంలోకి మనందరం కూడా ప్రవేశించాం. వసంత ఋతువులో ద్వితీయార్థమునకు మనం చేరుకున్నాం. ఈ వైశాఖ మాసం, ఈ వసంత ఋతువు కాలం చాలా విశేషమైనటువంటి గొప్ప ఫలాన్ని మనందరికీ కూడా అందజేయాలని, భగవత్ కైంకర్య రూపమైనటువంటి గొప్ప ఫలం, ఆ భగవత్ కైంకర్యము ద్వారా మనకు కలిగేటువంటి జ్ఞానం, భక్తి, ప్రపత్తులు వీటన్నింటినీ కూడా మనకు చక్కగా అనుగ్రహించాలి అని చెప్పి ఈ వైశాఖ మాసంలో భగవంతుణ్ణి మనందరం కూడా కోరుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు మనం శరణాగతి చేస్తే మనల్ని ప్రతి క్షణము కూడా కాపాడుతూ మనల్ని చాలా చక్కగా మనకు ఏది మంచో అది చేసేటువంటి వాడెవడీ లోకంలో అంటే కేవలము భగవంతుడు తప్ప మరొకడు ఎవరూ కూడా లేరు. ఈ మాట చెప్తారండి భీష్మ పితామహులు వారు చెప్తారు. భీష్మ పితామహుల వారి యొక్క మాటలో నిన్ను ఎవరు చక్కగా రక్షణ చేస్తారు అంటే ఆయన చెప్తూ ఉన్నాడండి, కరికి లంఘించి సింహము కరణి మెరసి. బాగా ఆకలితో ఉన్నటువంటి సింహానికి చాలా చక్కనైనటువంటి ఒక ఏనుగు కంటికి కనపడిందనుకోండి, ఏం చేస్తుంది ఆ సింహం? ఒక్క ఉదుటున పరిగెత్తి తన యొక్క పంజాతో ఒకే ఒక్క దెబ్బతో ఆ ఏనుగుని సంహరించి తన ఆకలి తీర్చేసుకుంటుంది. అది ఎలానో కరికి లంఘించి సింహము కరణి మెరసి, అలా నా మీదకు ఒక ఆయన వచ్చాడండి అంటున్నాడు భీష్ముడు. ఆకలితో ఉన్నటువంటి సింహమునకు ఏనుగు కనపడితే ఒక్క ఉదుటున ఏనుగు మీద ఎలాగైతే దూకి తనని సంహరిస్తుందో అలా నన్ను సంహరించడానికి ఒక ఆయన వచ్చాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు అన్నాడు భీష్ముల వారు. అదేమిటండి, మిమ్మల్ని సంహరించడానికి వచ్చినటువంటి వాడే నీకు రక్షణ? అది ఎలాగా సాధ్యం? అదే భగవంతుడి యొక్క లీల. చూడండి, కరికి లంఘించు సింహము కరణి మెరసి నేడు భీష్ముని జంపుతు నిన్నుగాతు. అర్జునుడితో అంటున్నట్టు కృష్ణ పరమాత్మ. నిజానికి ఆ యుద్ధ సమయంలో కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధాన్ని ముట్టను అన్నాడు. కానీ తన వెనకాల కూర్చొని ఉన్నటువంటి ప్రియాతి ప్రియ భక్తుడైనటువంటి ఆ అర్జునుడి మీద భీష్ముడు బాణముల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆ బాణముల వర్షానికి తాళలేకపోతున్నటువంటి తన భక్తుడైనటువంటి అర్జునుడిని చూసి తన భక్తుల్ని రక్షించుకోవడానికి చివరికి తన ప్రతిజ్ఞనైనా సరే పక్కన పెట్టేసి, నేనిప్పుడు ఓ అర్జున నిన్ను కాపాడడానికి ఇదిగో వెళ్ళి భీష్ముడిని చంపేస్తానని చెప్పినటువంటి ఆ కృష్ణ పరమాత్మే నాకు రక్ష అంటున్నాడు భీష్ముడు. అంటే ఇక్కడ మనం భావన ఎలా తీసుకోవాలి చూడండి. తనని నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి రక్షించడానికి తన మాటని కూడా విడిచిపెట్టేస్తాడు పరమాత్మ. తన భక్తులకేదైనా చేయడానికి ఎటువంటి స్థితికైనా కూడా చేరుకుంటాడు భగవంతుడు. అటువంటి గొప్ప ఆర్ద్రత కలిగినటువంటి వాడు, తన భక్తులను రక్షించాలి అనేటువంటి ఒకానొక గొప్ప మనస్థితి కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే నన్ను రక్షిస్తారు, నాకు ఇంకెవ్వరూ కూడా రక్షణ అవసరం లేదని భీష్మ పితామహుడు కూడా అంటూ ఉన్నాడు. అందుకే గరికి లంఘించు సింహము కరణి మెరసి నేడు భీష్ముని జంపుతు నిన్నుగాతు విడువ మర్జున ఎనుచు మద్విశఖ వృష్టి తరలి చెనుదించు దేవుండు దిక్కు నాకు. నేను వేస్తున్నటువంటి బాణాలన్నింటినీ కూడా పక్కకు నెట్టుకొని నా మీదకు వస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నన్ను రక్షించడానికే వస్తున్నాడు తప్ప నన్ను శిక్షించడానికి కాదయ్యా అని భీష్మ పితామహుల వారు చాలా గొప్పదైనటువంటి భగవత్ స్వరూపాన్ని, భగవంతుడి యొక్క దయా గుణాన్ని వర్ణన చేశారు. మనం కూడా భగవంతుడు అటువంటి వాడని చెప్పి మనం తెలుసుకొని మనము కనుక ధర్మము వైపే ఉండి
భగవంతుడికి శరణాగతి చేసుకొని ఉంటే చాలట, మనల్ని రక్షించడానికి ఎంత దూరమైనా వెడుతున్నటువంటి ఆ భగవంతుడు మనకు రక్షగా ఉన్నాడనేటువంటి ఒకానొక గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగినటువంటి వారమై ఈ వైశాఖ మాసంలో చాలా చక్కనైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆ గోవిందుడికి ఆరాధన చేద్దాం. ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh